రండి సార్ రండి, కూర్చోండి. ఒక్క నిమిషం ప్రీతిని పిలుచుకొస్తాను. ప్రీతి, మన ఇంటికి ఒక పెద్ద డైరెక్టర్ వచ్చిండే, మళ్ళీ ఇద్దరిని పెట్టి ఒక సినిమా తీస్తారట. దా, ఈసారి డైరెక్టర్. నమస్తే సార్. నమస్తే అమ్మా, మీ యాక్టింగ్ చాలా బాగుంది. మిమ్మల్ని ఇద్దరిని పెట్టి సినిమా తీద్దాం అనుకుంటున్నా. ఈయనేంటి ఇట్లున్నాడు? అసలు ఈయన డైరెక్టరేనా? పిచ్చి ముఖం దానా, ఆయన పెద్ద డైరెక్టర్, తమిళ డైరెక్టర్. కత్తి ఉంటారు నల్లగా. అవునా? ఏం సినిమాలు చేసిండు? సఖి సంకనాకింది అని పెద్ద సినిమా తీసిండు. అది మలయాళం, మరాఠీ, తమిళ్, కన్నడ అన్నిట్లో రిలీజ్ చేసిండు. ఓన్లీ తెలుగు, హిందీలో మాత్రం రిలీజ్ కాలేదు. ఓహో, మీరు ఆయన చెంప మీద కొట్టే సీన్ నాకు బాగా నచ్చింది. అదే కాన్సెప్ట్ మీద ఒక స్టోరీ రాశాను. టైటిల్ వచ్చేసి చెంప చెడల్. చెంప చెడేలా? కాకపోతే చిన్న చేంజ్ అండి. ఎప్పుడు మీరు మీ ఆయనను కొడతారు కదా, కానీ ఈ సినిమాలో మీ ఆయన మిమ్మల్ని కొడతాడు. ఓకే సార్, మేము చేస్తాం. ఒకసారి మీరు ప్రీతిని కొట్టండి, ఆమె ఎలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుందో నేను చూస్తా. ఓకే సార్, చేస్తాను. ప్రీతి ఎక్స్ప్రెషన్స్ డల్లుగా ఉంది, మళ్ళీ ఒకసారి కొట్టండి. ఓకే కమల్ గారు, నేను స్టోరీ మొత్తం రెడీ చేసి మీకు కాల్ చేస్తా. ఓకే సార్, సార్ని పంపించేస్తాము. నా యాక్టింగ్ ఎలా ఉందన్నా? సూపర్ తమ్ముడు. అబ్బా, ఇవాళ నువ్వు చేయట్లా ప్రీతి 2 స్టెంపులు వాయించిన. మళ్ళీ ఏమైనా అవసరం ఉంటే మళ్ళీ ఫోన్ చేస్తా. వచ్చే తమ్ముడు. సరేనా? చెయ్యన్నా. ఓకే తమ్ముడు. అవ్వా, ప్రీతి గుబ్బలు అలిగినాయి. ఆదివారం మంగాడి ఓలచ్చా గుమ్మాడి ఆరు గజాల ఇలా పొద్దు పొద్దుగా జోరుగా రెడీ అయినావు. బాగున్నానా నేను? మస్తున్నావు. నన్ను చూస్తే ఏదైనా పాట పాడాలనిపిస్తుందా? పాడాలనిపిస్తుంది. అయితే పాడండి. ఏం పెట్టుకుంటవే సంతురు సబ్బా, నాకు మస్తు నచ్చినవే సంతురు పాప, దున్నోలే ఉన్నవే. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏదో ఫ్లోలో నిజం చెప్పేసింది. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. ఆదివారం మంగాడి ఓలచ్చా గుమ్మాడి ప్రీతి, ఆరు గజాల సీర తెచ్చిన ఓలచ్చా. ఏంటండి? ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నానే. నీకేం కావాలో చెప్పు, ఏదంటే అది ఇప్పియాలి నీకు. ఏమైంది ధృతి? ఏమైంది ప్రీతి? నాలో ఏదో ప్రాబ్లం ఉందండి. ఎందుకు ప్రీతి అట్లా అంటున్నావు? లేదండి, నాలో ఏదో ప్రాబ్లం ఉంది కాబట్టి ఈరోజు మీరు ఇంత హ్యాపీగా ఉన్నారు. మీరు హ్యాపీగా ఉంటే నాకు నచ్చదండి. నా పేర్లోకి వెళ్ళి మొత్తం మంటలేస్తుందండి. మీరు హ్యాపీగా ఉండడం నేను చూడలేను. ప్రీతి, బాగా ఆకలి అవుతుంది. ఏం చెప్తాను టిఫిన్? ఒక 5 నిమిషాలు ఆగండి, లెమన్ రైస్ చేస్తున్నా. ఎప్పుడు ఇదే నానే, కొద్దిగా డిఫరెంట్ గా ట్రై చేయరా? అదే ఎప్పుడు చూడు నిమ్మకాయ వేసి లెమన్ రైస్, టమాటాలు వేసి టమాటా రైస్, చింతపండు వేసి పులిహోర. కొద్దిగా డిఫరెంట్ గా ట్రై చెయ్యే, పైసలు ఖర్చైనా పర్లేదు. సరే మరి, బయట గడ్డి మందు ఉన్నది, తీసుకొచ్చి అన్నం లేచి వండుతా. డిఫరెంట్ టేస్ట్ వస్తుంది,
హాస్పిటల్లో పడితే పైసలు కూడా ఖర్చు అవుతాయి. ఓకేనా అండి? ఇప్పుడు అంత ఎందుకు కానీ లెమన్ రైస్ పర్లేదు పర్లేదు, మీకు డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, పైసలు ఖర్చు అవుతాయి. అదే చెప్తా. అవసరం లేదు ప్రీతి, ఇది లెమన్ రైస్ ప్రీతి. అదే చెప్తా. హలో అమ్మా, అరే నేను నీకు చెప్పినా కానీ నాకు అద్దె ఈ పెళ్ళి అని. అరే పిల్ల మంచిగా ఉన్నది, అందంగా ఉన్నది, ఎడ్డి ముఖం వేసుకుని ఉన్నది, మంచిగా ఉన్నది, రెడ్డిది అని చెప్పి అప్పైపోయింది కానీ దానంత డేంజర్ దెబ్బతిలేదే. నన్ను టార్చర్ చేసి చంపుతాందే. ఈ అబ్బ సచ్చిన తర్వాత పురుగు పడినా గంత అవస్తుండదే, బతుకున్నా కానీ ఇది నన్ను టార్చర్ చేస్తాంది. ఈ అబ్బ ఏం చేయాలి? అప్పుడప్పుడు అనిపిస్తుంది దాన్ని ఇంత అందంలా పురుగుల మంది చంపాలనిపిస్తుంది, కానీ ఏం చేయాలి? ఏం చేయలేకపోతానా అని మా దోస్తు గాడు వాళ్ళ అమ్మకి చెప్పుకుంటూ ఏడుతాండే. ప్రీతికేందే, అది బంగారం, అది సూపర్, అది ప్రీతి మంచిదే. అంత మంచి పిల్లని దొరుకుడు నా అదృష్టం, ఏదో జన్మలో వేసుకున్నా అదృష్టం. సరే అమ్మా ఉండు, నేను మళ్ళీ ఫోన్ చేస్తా. జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. నీళ్ళు వేడి అయినాయా? అయినాయి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నా. చల్లగానే ఇప్పుడు అయితే చేపెట్టి చూడు, చల్లగా. ఇప్పుడే చల్లగా అయితే ఆయనే టైం పడుతుంది. గట్లనే నాకు కోపం వచ్చినప్పుడు నేను చల్లబడడానికి టైం పడుతుంది. మధ్యలో వచ్చి ఇది చెయ్యి అది చెయ్యి అని గెలకద్దు నన్ను. ఇంత ఆయి తీసుకొచ్చి చల్లబడతాయి కానీ వెంటనే